ఒక కుటుంబము, ఒక వ్యక్తి ఆ అప్పులలో నుంచి బయటకు వచ్చి రుణ విముక్తుడిగా అయ్యేంత వరకు ఆ వ్యక్తికి అది పోరాటమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైన విద్యను కలిగి ఉండాలి అని ఆ విద్యను చదవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, రాయవలసిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని రాసి వాటిని పాస్ అయ్యి వారు అనుకున్న ఉద్యోగం వచ్చేంత వరకు మనిషి యొక్క జీవితంలో ఆ మనిషికి అది పోరాటమే. తాను అనుకున్న ఉద్యోగంలో సజావుగా రిటైర్మెంట్ కాలం వచ్చేంత వరకు చక్కగా కొనసాగడం అన్నది ఒక మనిషికి అది ఒక భయంకరమైన పోరాటం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ పోరాటంలో వెళుతున్న కొలది, ఈ పోరాటాన్ని చేస్తూ ఉన్నప్పుడు అన్ని పరిస్థితులు ఒకలాగా ఉండకపోవచ్చు, అందరి జీవితాలు ఒకలాగా నడిపించబడలేకపోవచ్చు, అందరి జీవితాలలో ఒకే